ఎక్కడ చూసినా విజయారెడ్డి 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 9 రోజులుగా తన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కానీ ఆ మిస్టరీని మాత్రం సాల్వ్ చేయలేకపోయారు. కానీ రీసెంట్ గా మాత్రం అసలు ఏం జరిగింది, తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న మ్యాటర్ అయితే బయటపడింది. అయితే మొన్నటి వరకు ఏదో పెద్ద రీజనే ఉండుంటుంది, లేదా తన ఏదైనా ఫైనాన్షియల్ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి అది తట్టుకోలేక తను ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తనతో పాటు తన ఇద్దరి పిల్లలది కూడా ఈ సిచ్యువేషన్ లోకి లాగింది అనుకున్నాం. ఆ తర్వాత పోలీసులు తన ఫోన్ ని ల్యాప్టాప్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే లాస్ట్ కాల్ అయితే తన తమ్ముడితో ఎక్కువసేపు మాట్లాడినట్టు కాల్ హిస్టరీలో కనిపించింది. అయితే పోలీసులు దాని ఆధారంగా తన తమ్ముడిని అయితే ఇన్వెస్టిగేషన్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్ రావడం నిజమే, కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు అయితే ఏం లేవు. ఈ సిచ్యువేషన్ కి తన తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదని ఆ తర్వాత అయితే రుజువైంది. కానీ చూసినట్టయితే పోలీసులు ఇంకా క్వశ్చన్ మార్క్ తోనే ఉన్నారు. అంత పెద్ద ఇష్యూ ఏమై ఉంటే తను ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉంటుంది అని. కానీ ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే తను డిప్రెషన్ తోటే ఇలా చేసుకుంది అని, తనతో పాటు తన పిల్లల్ని కూడా ఎవరు చూసుకోవడానికి ఉండరేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన పిల్లల్ని కూడా ఈ సిచ్యువేషన్ లోకి లాగింది అని అయితే పోలీసులు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఇది నిజమేనంటారా, దీని వెనుక ఇంకే కోణం లేదంటారా? అయితే గత 9 రోజులుగా మనమైతే విజయారెడ్డి కేసు మీద డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. అసలు ఈ కేసులో ఎలాంటి కోణం ఉంది, దేనికి తను అంత పెద్ద డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని. కానీ ఇప్పుడు లాస్ట్ కి చూస్తే డిప్రెషన్ కి చనిపోయింది అంటూ పోలీసులు అయితే కేసుని కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా దీనికి ఇంకో కోణం లేదా, లేదంటే నిజంగానే విజయారెడ్డి డిప్రెషన్ కి గురయ్యి ఇలాంటి డెసిషన్ తీసుకుందా? అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత మాట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ కేసులో నిజంగానే ఇంకో కోణం లేదా, డిప్రెషన్ తోటే నిజంగా తను ఈ డెసిషన్ తీసుకుందా? ఆయన పిల్లల్ని కూడా ఇందులోకి లాగి ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందంటే నిజంగా డిప్రెషన్ దానికి కారణం అని మీరు అనుకుంటున్నారా? విజయారెడ్డి కేసుని చూసినట్టయితే తను చాలా ఇండిపెండెంట్ ఉమెన్. తను వర్క్ చేసుకుంటూ పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు చదివించుకుంటూ ఒంటరిగానే బతికింది. తన హస్బెండ్ దూరంగా ఉన్నా సరే అన్నిటిని తను చాలా క్లియర్ గా నీట్ గా హ్యాండిల్ చేసింది. అలాంటిది డిప్రెషన్ కి గురయ్యి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే ఇదైతే చిన్న విషయం అయితే కాదు. డిప్రెషన్ కి గురైతే ఒక మనిషి ఇలాంటి డేంజరస్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఈ ఇన్సిడెంట్ నుంచి మనం అయితే చూస్తున్నాం. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి థాట్స్ వచ్చినా, డిప్రెస్డ్ అనిపించినా, ఎప్పుడైనా డౌన్ అనిపించినా సరే మీరు మాత్రం ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ కొలీగ్స్ తోటి ఎవరితోనైనా షేర్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకోండి. కానీ ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి.